ఎంత పిరికి పందల చర్య. శవాన్ని ఇవ్వమంటే ఇయ్యలే. అదెంత బాధాకరం. చివరిసారి తన కుటుంబ సభ్యులు చూసుకోవడానికి శవాలు ఇవ్వమని కోట్లు చెప్పినా కూడా వినకపోతే కోర్టునే ధిక్కరించినాక ఇక పాలకుని అది మూర్ఖత్వమా, అది ఛాందసవాదమా ఏమనాలి. ఎంత బాధ అది. అందుకే మేమేమంటామంటే విప్లవకారుడు బతుకున్న భయమే పాలకునికి, విప్లవకారుడు చచ్చిన భయమే. అందుకే విప్లవకారులు అంటే ప్రభుత్వాలు భయపడుతున్నాయి కాబట్టి కగారును కొనసాగిస్తున్నాయి. ఒకవేళ ఈ దేశంలో పుట్టిన బండారు దత్తాత్రేయ చెప్పిండు, నేను కాదు. ఇప్పుడు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కదా, ఆయన ఒకసారి చెప్పిండు కదా. ఆయన్నే అన్నాడు, ఏమన్నాడు, మావోయిస్టుల సచ్చిన శవాలను ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు వేయాలని చెప్పిండు బండారు దత్తాత్రేయ. మేము చెప్పలే, మరి ఎందుకు ఇస్తలేరు వీళ్ళు అంటే పాలకులకి తెలుసు ఆయన చచ్చిపోతే అక్కడ విపరీతమైన లక్షలాది మంది ప్రజలు పోతారు. ఆ ప్రజలను తట్టుకోలేక పాలకులు ఆ శవాలను వాళ్ళు ఇయ్యలేక వాళ్ళు పాలకులే ఆ శవాలను అంటబెట్టారు. అంటే ఒక వ్యక్తికి అంతకన్నా గొప్ప జీవితం ఏముంటుంది. పాలకుని చచ్చిన శవం కూడా పాలకుని భయపెట్టించిందంటే నంబాల కేశవరావు ఇక అంతకంటే గొప్పగా ఏముంటుంది. అందుకే చివరి వరకు పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని, తన యవ్వనాన్ని ధారపోసి అశేషమైన ప్రజల కోసము చివరి వరకు పోరాటం చేసిండు. అందుకే పాలకులు భయపడ్డారు కాబట్టి ఆయన శవాన్ని అలా కుటుంబ సభ్యులకి ఇవ్వలేదు.